పిల్లల్లో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ఆటలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్. తాము చదువుకునే సమయంలో ఇంత ఒత్తిడి ఉండేది కాదని అన్నారు. కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటల్లోనూ పిల్లలను ప్రోత్సహించాలని చెప్పారు. కుకట్పల్లి జోనల్ పరిధిలోని 7వ ఫేజ్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పిల్లలకు వేసవి సెలవులు ముగిసే వరకు సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నయనా జైస్వాల్ పాల్గొన్నారు. అనుకున్నాను మీ అందరికీ కూడా మీకు నచ్చిన స్పోర్ట్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ డిసిప్లిన్స్ అరౌండ్ 80 to 20 డిసిప్లిన్స్ ఈసారి చెప్పాలని అనుకున్నాము. మీకోసం కొంతమంది కోచెస్ కూడా తీసుకురావడం జరిగింది. మీకు ఏ గేమ్ నచ్చిందో వాట్ ఎవర్ గేమ్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ, ఇప్పుడు మీరు యాక్చువల్లీ చాలామంది అవుట్డోర్ గేమ్స్ కోసమే వచ్చారు. ఇన్ కేస్ మీకు ఇండోర్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్, చెస్ అట్లాంటివి కావాలనుకుంటే కూడా ప్లీజ్ మీ గ్రౌండ్ ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్పండి. విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్ ఆల్సో. బట్ ఏంటంటే మీరు అందరూ కూడా హాయిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఇవ్వాలని అనుకున్నాము. ఎంజాయ్ చేయడంతో పాటు ఇన్ కేస్ మీకు ఈ గేమ్ నచ్చింది అనుకోండి, మీరు కంటిన్యూ చేయాలని అనుకోండి. దానికి కూడా జీహెచ్ఎంసీలో చాలామంది కోచెస్ ఉన్నారు. ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలామంది స్టేట్స్ కానీ నేషనల్స్ కానీ ఆడేవాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఆ జర్నీలో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్. సో మై రిక్వెస్ట్ విత్ కిడ్స్ ఇస్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ టైమ్ ఇన్ జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్. ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. సో మీరు ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ని ఎప్పుడు మర్చిపోవద్దు అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అండ్ అది కాకుండా కడలి ఒకటే కిరణాలు అనంతం, తూర్పు ఒకటే కిరణాలు అనంతం, మనసు ఒకటే భావాలు అనంతం. ఆ భావాలకు మరియు క్రమశిక్షణకు ప్రతిరూపం మన జీహెచ్ఎంసీ అని నేను చెప్పగలను. అదేవిధంగా ఎదుటి వారి ఆలోచనని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. దాన్ని చూసే